పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నువ్వే నిర్ణయం తీసుకోవాలి. పుట్టబోయే బిడ్డకి ఇతనే మీ తండ్రి అని చెప్పడానికి నా మొగుడు లేడు. కానీ నా దగ్గర చాలా డబ్బు ఉంటుంది. దాంతోనే నా పిల్లలకు అన్నం పెట్టాలి. ఈ తిండికి డబ్బులు ఎక్కడయ్యాని పెద్ద అయ్యాక నా పిల్లలు అడిగితే ఇది మీ నాన్నని కొట్టి చంపిన వాళ్ళు ఇచ్చిన డబ్బులు, దేంతోనే మనం బతుకుతున్నామని చెప్పమంటారా? మమ్మల్ని చంపినా ఎవరు అడగడానికి దిక్కులేని అనాథలమే. అందుకని అంతకలు ఇచ్చిన డబ్బుతో మేము కడుపు నింపుకోలేం. ఈ కేసులో ఓడిపోయినా పర్లేదు, నా పిల్లలతో పోరాడి ఓడిపోయానంటాను.